ఛత్తీస్గఢ్ గరియాబంద్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మృతుల సంఖ్య 3కి చేరింది. గరియాబంద్ ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. ఘటనా స్థలంలో మావోయిస్టుల మృతదేహాలతో పాటు ఆటోమేటిక్ ఆయుధాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఛత్తీస్గఢ్ గరియాబంద్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మృతుల సంఖ్య 3కి చేరింది. గరియాబంద్ ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. ఘటనా స్థలంలో మావోయిస్టుల మృతదేహాలతో పాటు ఆటోమేటిక్ ఆయుధాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఛత్తీస్గఢ్ గరియాబంద్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మృతుల సంఖ్య 3కి చేరినట్లుగా తెలుస్తోంది. గరియాబంద్ ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. ఘటనా స్థలంలో మావోయిస్టుల మృతదేహాలతో పాటు ఆటోమేటిక్ ఆయుధాలను బలగాలు స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ నవీన్ అందిస్తారు. నవీన్, మనం చూడొచ్చు, ఛత్తీస్గఢ్ అదేవిధంగా ఒడిశా సరిహద్దు ప్రాంతంలోని గరియాబంద్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్ లో దాదాపుగా 3 మావోయిస్టులు చనిపోయినట్టుగా పోలీసులు ధృవీకరించారు. ఇప్పటికే ఆ మృతదేహాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే భారీగా కాల్పులు కూడా కొనసాగుతున్నాయని చెప్పేసి కూడా పోలీసులు వెల్లడించారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఎన్కౌంటర్ అనేది కొనసాగుతుందని చెప్పేసి కూడా ఈ ఘటన అయితే ధృవీకరించిన పరిస్థితి కనబడుతుంది. గరియాబంద్ జిల్లా ఎస్పీ నిఖిల్ ఖర్గే పూర్తి స్థాయిలో కూడా దీన్ని విచారణ చేస్తున్నట్టు పరిస్థితి కాబట్టి ఈ నేపథ్యంలోనే ఉదయం నుంచి కూడా మావోయిస్టులు భారీ ఎత్తున కూడా అక్కడ ఒక సమావేశం నిర్వహిస్తున్నట్టుగా పోలీసులకు సమాచారం అందిస్తూ సిఆర్పీఎఫ్ బలగాలు చుట్టుముట్టినట్టు పరిస్థితి కనపడుతుంది. ఇరు రాష్ట్రాల నుంచి ఇటు ఛత్తీస్గఢ్ తో పాటు ఒడిశా రాష్ట్రాల్లో నుండి క్యాంపుకు సంబంధించిన సిఆర్పీఎఫ్ జవాన్లు ఒక్కసారిగా చుట్టూ కూడా మావోయిస్టులు ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఉదయం నుంచి కూడా కాల్పులు కొనసాగుతున్నాయి. ఆ కాల్పులను తిప్పికొట్టే ప్రయత్నం కూడా మావోయిస్టులు చేస్తున్నారని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్కౌంటర్ జరిగినటువంటి ఆ ప్లేస్ లో దాదాపుగా భారీ ఎత్తున మందుగుండ్ల సామాగ్రి కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొన్ని ఆటోమేటిక్ సంబంధించినటువంటి వెపన్స్ AK-47తో పాటు కొన్ని ఇతర వెపన్స్ కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నట్టు పరిస్థితి కాబట్టి పూర్తి స్థాయిలో కూడా ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతుంది. ఇంకా అదనపు బలగాలను కూడా ఇక్కడికి రప్పిస్తున్నాం అని చెప్పేసి కూడా ఆ పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే భారీ ఎత్తున కూడా ఇక్కడ మావోయిస్టులు ఉన్నారు. అందులో 2 రాష్ట్రాలకు సంబంధించిన సరిహద్దు ప్రాంతం ఇదంతా కూడా ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులు కొన్ని రోజుల నుంచి కూడా ఈ ప్రాంతంలో షెల్టర్ జోన్ గా తీసుకొని అక్కడ ఉంటున్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. అయితే భారీ ఎత్తున కూడా మావోయిస్టులు ఉన్నారు. అయితే చనిపోయారు. దాదాపు ఇప్పుడు 3 మావోయిస్టులు చనిపోయారు. అంటే 3 సంబంధించిన మావోయిస్టుల డెడ్ బాడీలను అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో కూడా అడవిని మొత్తం కూడా సెర్చింగ్ చేయాలని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నట్టు ఈ పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ ఎన్కౌంటర్ లో చనిపోయినటువంటి 3 మావోయిస్టులు కూడా ఇంకా మృతదేహాలను గుర్తించాలని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే 3 కూడా చనిపోయినటువంటి వ్యక్తుల ముఖాలు గుర్తుపట్టకుంటున్నాయి. పూర్తి స్థాయిలో కూడా వీళ్ళని గుర్తించాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్పారు. అయితే ఎవరైతే గతంలో లొంగిపోయినటువంటి మావోయిస్టులు కానివ్వండి, ఈ ఇతర మావోయిస్టులు ఎవరైతే ఎన్కౌంటర్ లో దొరికిపోయినట్టు మావోయిస్టులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళ ద్వారా ఈ 3ని గుర్తుపట్టే విధంగా కూడా చూస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. అయితే ఇంకా కాల్పులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రాంతం ఏదైతే ఇప్పుడు ఎన్కౌంటర్ జరుగుతుందో గరియాబంద్ అడవి ప్రాంతంలో పూర్తి స్థాయిలో కూడా హై అలర్ట్ చేశారు. ఆ చుట్టూ ఉన్నట్టు గ్రామాలు ఏవైతే ఆ గ్రామాలలో కూడా పోలీసు బలగాలు అయితే భారీ ఎత్తున కూడా మకాం వేసినట్టు పరిస్థితి. ఎందుకంటే మావోయిస్టు పోలీసులకి మధ్య జరుగుతున్న ఎదురుకాల్పుల నేపథ్యంలో కొంతమంది మావోయిస్టులు బుల్లెట్ గాయాలయ్యే అవకాశం ఉంటుంది. ఈ మావోయిస్టు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ వైద్యం కోసం అని చెప్పి సమీపంలో ఉన్నట్టు కుగ్రామాలకు పోయి అక్కడ ఉన్నట్టుగా ఆరెంపులతో వైద్యం చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఆ గ్రామాల మొత్తం కూడా పోలీసులు అయితే చుట్టుముట్టినట్టు పరిస్థితి ఏర్పడుతుంది. అడవి ప్రాంతాన్ని కూడా పూర్తి స్థాయిలో కూడా జల్లెడ పడుతున్నారు. ఇప్పటికే ఒక హెలికాప్టర్ ను కూడా అక్కడ రెడీగా ఉంచినట్టు పరిస్థితి కాబట్టి ఎందుకంటే పోలీసులకి జరిగింది కానీ ఇమీడియట్ గా మళ్ళీ హెలికాప్టర్ లో వాళ్ళు తీసుకెళ్లడం కోసం పూర్తి స్థాయిలో కూడా ఆడ భద్రతా బలగాలు అయితే ఏర్పాటు చేసుకున్నట్టు పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఏదేమైనా భారీ ఎన్కౌంటర్ అని చెప్పుకోవచ్చు. మావోయిస్టులకు దాదాపుగా ఈ సంవత్సరంలో 2025 సంవత్సరంలో మొట్టమొదటి ఎన్కౌంటర్ అని చెప్పుకోవచ్చు. ఈ ఎన్కౌంటర్ లో దాదాపుగా ఇప్పటికే 3 చనిపోయి ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పడంతో కూడా ఒకసారిగా ప్రాంతం మొత్తం కూడా అలర్ట్ చేసినట్టు పరిస్థితి పడుతుంది. ఒక టెన్షన్ వాతావరణం అయితే ఈ ప్రాంతంలో ఉంది. ఎందుకంటే 2 రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం కాబట్టి ఇప్పుడు 2 రాష్ట్రాల నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా కేంద్ర బలగాలు భారీ ఎత్తున కూడా ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టినటువంటి పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఏమైనా కూడా ఒక ఎన్కౌంటర్ దాదాపుగా మావోయిస్టులకి 2025లో దాదాపుగా మొదట నెలనే భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకున్న పరిస్థితి కాబట్టి అయితే కీలక నేతలు ఉంటారని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. అందుకోసం 2 రాష్ట్రాల నుంచి కూడా పోలీసుల్ని సమన్వయం చేసుకుంటూ పూర్తి స్థాయిలో ఆ రాష్ట్ర పోలీసులు ఛత్తీస్గఢ్ రాష్ట్ర పోలీసులతో పాటు అదేవిధంగా
ఒడిశాకు సంబంధించిన రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర బలగాలు కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రాంతానికి చేరుకునే విధంగా అన్ని కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంకా ఆ ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పేసి కూడా ఆ పోలీసులకు ధృవీకరించిన పరిస్థితి కనపడతా ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ నవీన్.